లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మార్పులు జరుగుతున్నాయా? కేసీఆర్ తర్వాత స్థానం కోసం అటు కేటీఆర్, హరీష్ రావు మధ్య పోటీ నడుస్తున్న సమయంలో కల్వకుంట్ల కవిత కూడా రాజకీయాల్లో యాక్టివ్ కావటాన్ని ఎలా చూడాలి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలు నుంచి బయటకొచ్చాక కవిత దూకుడు పెంచారా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఉన్నట్టుండి కేసీఆర్ తనయ ఉత్సాహంతో పార్టీ క్యాడర్ హ్యాపీగా ఉన్నా రెండో స్థానం కోసం మరో వ్యక్తి ఎంటర్ అయ్యిందనే పొలిటికల్ టాక్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో పవర్ సెంటర్ గా కల్వకుంట్ల కవిత మారటం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న పార్టీలో ప్రస్తుతం పవర్ సెంటర్ గా మారారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో చాన్నాళ్లు జైల్లో ఉన్న కవిత రిలీజ్ తర్వాత దూకుడు పెంచారట. ఆమె రాజకీయ పునరాగమనం తర్వాత మరింత స్పీడ్గా దూసుకుపోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. అందుకు తగినట్లుగానే కవిత వరుస కార్యక్రమాలతో బిజీగా మారుతున్నారు. ఓవైపు కుల సంఘాలతో భేటీ అవుతూనే మరోవైపు ప్రభుత్వం పైన విమర్శలకు పదును పెడుతున్నారట. అంతేకాదు తెలంగాణలో మహిళల పక్షాన పోరాడేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంపై కేసీఆర్ తనయ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ డీలా పడిపోయిందట. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కాగా కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాస్తో కూస్తో హరీష్ రావు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రజాప్రభుత్వంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో నేతలెవరూ బయటకు వచ్చే పరిస్థితులు లేవట. ఇలాంటి సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పవర్ సెంటర్ గా మారేందుకు స్కెచ్ వేసుకుంటున్నారట. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయ పునరాగమనం చేసి దూకుడు పెంచేస్తున్నారట. గతానికి భిన్నంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ తన ఫైర్ బ్రాండ్ మార్క్ చూపిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. విమర్శలు చేస్తూనే ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు కవిత ప్లాన్ చేసుకుంటున్నారట. బేసిక్ కుల సంఘాలతో భేటీలు, మహిళా రైతు సమస్యలు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, యువజన సంఘాలతోనూ సమావేశాలు, జాగృతి బలోపేతం, బీఆర్ఎస్ నాయకులతోనూ భేటీలతో బిజీగా మారుతున్నారట. తండ్రి అన్నతో పాటు హరీష్ రావు పాత్ర అంతంత మాత్రంగా ఉండడంతో లాభం లేదని తానే రంగంలోకి దిగారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై పోరాటాలను భుజాన వేసుకున్నారట. అందులో తనకంటూ ప్రత్యేక పాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరోవైపు వరుస ఓటములతో గడ్డుకాలంలో ఉన్న పార్టీ క్యాడర్లో పునరుత్తేజం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకంటూ సొంతంగా క్యాడర్ తయారు చేసుకునే పనిలో కవిత నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు కేసీఆర్ తర్వాత పార్టీలో కేటీఆర్, హరీష్ రావు కీలకంగా భూమిక పోషిస్తున్నారు. కవిత పార్టీలో మాత్రమే కొనసాగుతున్నారు. భారత జాగృతి సంస్థ ఉన్నా అది కేవలం స్వచ్ఛంద సంస్థగానే కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో తాను అనివార్యమని భావించి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఉమ్మడి జిల్లాల వారీగా జాగృతి నేతలతో భేటీలు నిర్వహించి అభిప్రాయాలను సైతం స్వీకరిస్తున్నారట. రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారనే టాక్ నడుస్తోంది. కవిత రాక కేవలం పునరాగమనం మాత్రమే కాదు, ప్రజల పక్షాన నిలిచేందుకు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు అవసరమైన పోరాటాలకు పునరుజ్జీవంగా మారిందని క్యాడర్లో చర్చ సాగుతుందట. భారత జాగృతి సంస్థను మరోసారి క్రియాశీలకంగా మార్చేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వ జీవోను కాదని తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తెలంగాణ విగ్రహాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని ప్రకటించేశారు. గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇప్పటి వరకు 50కి పైగా బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారట. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కవిత కీరోలుగా మారేందుకు యత్నిస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ మరో పార్టీ కార్యక్రమాలు, ఇంకోవైపు జాగృతి బలోపేతంపై దృష్టి సారిస్తున్నారట. రాబోయే కాలంలో రాజకీయాల్లో మరింత బలంగా తయారయ్యేందుకు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారట. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇదంతా పార్టీలో నెంబర్ 2 స్థానం కోసమేననే చర్చ సాగుతుంది. గత ఎన్నికల్లో పార్టీని విజయపదంలో నడిపించడంలో తండ్రి సోదరుడు విఫలం కాగా ప్రస్తుతం ఆ బాధ్యతలను స్వీకరించేందుకు తహతహలాడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. For more videos like this,
Subscribe Big TV channel